శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నేత నరేష్ ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక వైసీపీ నేత నరేష్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇటీవలే తన బిల్డింగ్ కొంతమంది కూల్చిలని చూస్తానని నరేష్ తెలిపాడు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించాడు. అంతేకాకుండా తనను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తారని బాధితుడు వాపోయాడు. పోలీసులు చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా నరేష్ తెలిపాడు. ఇదిలా ఉంటే కొంతకాలంగా కర్ణాటకకు చెందిన ఓ యువతికి నరేష్కి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయం యువతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నరేష్ 15 రోజుల క్రితం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి జాయిన్ అవుతారు. నాగేంద్రనాథ్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం నరేష్ పరిస్థితి ఏంటి? సతీష్, బెల్లం నరేష్ చెప్పే విషయం ప్రకారం పోలీసులకు నేను నా బిల్డింగ్ పలగొడుతున్నాననేసి ఫిర్యాదు ఇచ్చాను. వాళ్ళు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనేసి కత్తితో పొడుచుకున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు అయితే మేమైతే ఓ యువతి కర్ణాటక సంబంధించిన ఓ యువతి విషయంలో మేము ఇక్కడ ఆయన పిలిపించాము, విచారించాము. విచారించే క్రమంలోనే ఆయన ఈ ప్రయత్నం చేశారు. హూటాహూటని మేము కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విషయమే. అయితే బిల్డింగ్ సంబంధించిన విషయం అయితే ఏది కాదు. పైన వైకాపా అనేది కాబట్టి ఆయన ఈ రకంగా రాజకీయంగా చేస్తున్నారనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే రాజకీయంగా వేరే విషయాల్లో చేయొచ్చు కానీ ఒక యువతి కంప్లైంట్ ఇచ్చిన దానిపైన మేము పిలిపించి విచారించేటప్పుడు ఆత్మహత్య ప్రయత్నించాడు. ఆయన అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, వాళ్ళ వివాదం బాగానే ఉన్నప్పటికీ దీన్ని రాజకీయంగా ఆ రకంగా మా పోలీసుల మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదని పోలీసులు చెప్తున్నారు. గతంలో 15 రోజుల క్రితం కూడా ఆ యువత సంబంధించిన విషయంలో ఆత్మహత్యానికి ప్రయత్నించాడు ఇతను. ఈ రోజు కూడా ఆ కేసు సంబంధించిన విషయం పిలిపించాము. ఆ విషయంలోనే ఈయన ఆత్మహత్య ప్రయత్నించారు. మేము వెంటనే అక్కడికి పోలీస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తరలించాం. ఆయన చికిత్స చేస్తున్నాం. వాటికి ఎటువంటి ప్రాణహాని లేదని చెప్తున్నా. అంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా సరే పోలీసులను బదనాం చేయడం కరెక్ట్ కాదనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని మేము విచారించే తప్పదు ఖచ్చితంగా. అందులో భాగంగా ఆయన విచారించాము తప్ప అతనేమి కొట్టలేదు. అసలు కనీసం ఆయన దూషించేది కూడా దూషించలేదు. ఆయన ఒక వాంటెడ్ గానే ఇలా చేస్తున్నారు. వైసీపీ నేత కావడంతో దీన్ని రాజకీయం చేసి దీన్ని బదనామం చేస్తున్నారు, మీడియా ఎదుట ఇలా చేస్తున్నారని చెప్పేసి పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బెల్లం నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బిల్డింగ్ సంబంధించి విషయం కాదు ఇదంతా, ఒక యువతిని వేధించిన విషయంలోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.